భాను, బొట్టు పెట్టుకోవడానికి తప్ప మీ నాన్న వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆ బొట్టైనా లోకం కోసం పెట్టుకోవాలంతే. తొలి శుభలేఖ మీ అత్తగారికి ఇవ్వాలి, అది సాంప్రదాయం. నా కొడుకు కంటే కోడలే ఎక్కువ చదివిందని అందరూ అనుకుంటారని అమ్మాయి అభిప్రాయం. అందుకే అలా చేసింది. అణుకోగల అమ్మాయి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకుంది. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. డ్యూటీ అని అదని ఇదని వంకపెట్టి రాకపోతే నేను ఊరుకోను, తెలిసిందా? నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటానే, తప్పకుండా వస్తాను. నో, ఈసారి మనం షూట్ చేయబోయే ఫిల్మ్ చాలా డిఫరెంట్గా పొయిటిక్గా ఉండాలి. ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోపోయే సింధు కదూ? ఎస్, సింధుయే. యూ ఫూల్! ఒంటి మీద తెలుగుండే మాట్లాడుతున్నావా? ఎస్, వేటాడే పులి లేడి గురించి ఆలోచిస్తుంది. వీరుడు శత్రువుపై విజయం గురించే ఆలోచిస్తాడు. ఓ పొలిటీషియన్ తన పదవి గురించి ఆలోచిస్తాడు. ఓ బిజినెస్ మెన్ తన వ్యాపారంలో లాభం గురించి ఆలోచిస్తాడు. షటప్! తాళి కట్టి జీవితంలోకి భారీగా ఆహ్వానించాల్సిన అమ్మాయిని మన బిజినెస్లోకి లాగుతాను అనడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? భార్యాభర్తలు బిజినెస్ చేయకూడదా? నా భార్య ఈ బిజినెస్లో వర్కింగ్ పార్ట్నర్, నేను బిజినెస్ పార్ట్నర్ని. రే 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 మరీ అంత సెంటిమెంట్ లేకుండా మాట్లాడొద్దురా. నేను సెంటిమెంట్తోనే మాట్లాడుతున్నాను. కొందరికి మదర్ సెంటిమెంట్, ఇంకొందరికి సిస్టర్ సెంటిమెంట్, మరికొందరికి ఫాదర్ సెంటిమెంట్. నాకు మాత్రం మనీ సెంటిమెంట్. నా గోల్ డబ్బు, నా ఎయిమ్ డబ్బు, నా టార్గెట్ డబ్బు. అయితే మాత్రం డబ్బు కోసం మరీ ఇంత నీచంగానా? ఏదైనా మనం అనుకోవడంలో ఉంటుంది. జీవితంలో పైకి రావాలంటే డబ్బు చాలా ముఖ్యం. ఆ డబ్బు ఎలా సంపాదించామనేది ఎవ్వరూ అడగరు, ఎంత సంపాదించామనే అడుగుతారు. అదే డబ్బుకున్న పవర్. సింధు నా కాబోయే భార్య గనుక నువ్వు ఇలా బాధపడుతున్నావు, కానీ ఆమె నా భార్యగా చూడకు, ఓ ఆర్టిస్ట్గా చూడు. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. రండి రండి. ఏంటి రాఘవయ్య, పిల్లల్ని వెంటేసుకుని ఇలా వచ్చావు? కబురంపితే నేనే వచ్చేదాన్ని కదా. ఈరోజు నేనే మీ ఇంటికొచ్చి పిలవడం పద్ధతి. నువ్వొచ్చి అమ్మాయి పెళ్లికి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. ఏంటి రాఘవయ్య, మరీ పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నావు? మహాలక్ష్మి నా ఇంట్లో పుట్టింది, నా ఇంట్లో పెరిగింది, నా ఇంట్లో ఉండగానే సంబంధం కుదిరింది. మహాలక్ష్మి పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? అమ్మా లక్ష్మి, ఆంటీ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఎలాగూ పెళ్లి కుదిరింది కాబట్టి పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా సుఖంగా ఉండు. సిగ్గెందుకే తల్లి, నీ సహనానికి మంచితనానికి రావుళ్లాంటి పెళ్లి కొడుకునే కొట్టేశావు. పోండి. రేపు నీ పెళ్ళయ్యాక మా దారిని మేము ఎలాగూ పోతాం, నువ్వు ఉండమన్నా ఉండం. చూడు నాన్న, ఆంటీ. ఊరుకో అక్క, రేపు నా పెళ్లికి ఆశీర్వదించమని ఆంటీ దగ్గరికి వస్తా కదా, అప్పుడు చెప్తా ఆంటీ పని. నాకా నమ్మకం లేదే. నువ్వేం లక్షణంగా పెళ్లి చేసుకునే పిల్లవి కాదు. అక్క పెళ్లి కోసం ఆగిపోయావు, కానీ లేకపోతే ఈ పాటి ఎవరితోనో ఎగిరిపోయేదానివే. నమస్కారం మేనేజర్ గారు. నమస్తే రాఘవ గారు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? మా పెద్దమ్మాయికి పెళ్లి కుదిరింది. మీరు కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలి. వెరీ గుడ్. ఇంతకీ అల్లుడు ఏం చేస్తుంటాడు? ఓ ప్రైవేట్ కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడండి. గుడ్. సార్, మీరు నాకు సహాయం చేయాలి. తప్పకుండా, చెప్పండి. మా అమ్మాయి పెళ్లికి నగలు కొనాలి. అందుకని మెచ్యూరిటీ డేట్ కాకుండానే ఎఫ్డీని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. దాందే ఉంది, మీ డబ్బు మీ ఇష్టం. పైగా అమ్మాయి పెళ్లి రీజనబుల్ రీజన్. ఎఫ్డీ బాండ్ తెచ్చారా? తెచ్చాను.
ఇక్కడ సంతకం చేయండి. ఇలా ఇవ్వండి. ఓ 10 నిమిషాలు కూర్చోండి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. విత్ ప్లెజర్. మేనేజర్ గారు, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. షూర్, తప్పకుండా వస్తాం. వస్తానండి. అలాగే. నమస్తే. నమస్తే. ఏమిటో నాన్న, ఈ ప్యాకెట్లో ఏముందో తెలియదు కానీ కాలమే తెలియడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఓరి పిచ్చి మహా, ప్యాక్ అంటే ఏంటి అనుకున్నావురా? కాలస్వరూపం. అర్థం కాలేదు కదా? ప్యాకెట్లో బాగా తలబండిన వాడికి దాని తత్వం అర్థమవుతుంది. ఇప్పుడు సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి కదా, ఈ ప్యాకలో కూడా 52 ముక్కలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క వారం అన్నమాట. మొత్తం అన్నీ కలిపి సంవత్సరం. అందుకే దీన్ని కాలస్వరూపం అన్నారు. ఇప్పుడు మనం ఈ ప్యాక్ ఆడుతున్నాం అంటే కాలంతో ఆడుతున్నాం అన్నమాట. అందుకే ప్యాక్ ఆడుతుంటే కాలం తెలియదురా. అబ్బా, ఇంత విషయం ఉందా? ఇంకా చాలా ఉంది. గడిచిన క్షణం ఎలా వెనక్కి తిరిగి రాదు, వేసిన ముక్క వెనక్కి తిరిగి రాదు, తీసుకోలేం కూడా. చేసిన కర్మను బట్టే జీవితం సాగుతుందంటారు. వచ్చే ముక్కను బట్టే ప్యాకాట సాగుతుందని నేనంటాను. కాలం అంతా ఒక్క తీరును ఉండదు అన్నట్టే ఆడే ప్రతి ఆట ఒక్క తీరును ఉండదు. మరి ఎందుకు నాన్న మనం ప్యాక్ ఆడుతుంటే అమ్మ తిడుతుంది? మీ అమ్మకి ప్యాకాట ఫిలాసఫీ అర్థం చేసుకునే నాలెడ్జ్ ఎక్కడుంది? అందుకే మనల్ని తిడుతుంది. మరి నాకు అమ్మా, ప్యాకాట గురించి నాన్న ఎంత వివరంగా చెప్పాడో తెలుసా? నువ్వేమో అనవసరంగా మమ్మల్ని తిడుతుంటావు. దొంగకు దొంగతనం తప్పుగా అనిపించదు, హంతకుడికి మనుషులు చంపడం తప్పుగా అనిపించదు, తాగుబోతికి తాగడం తప్పుగా అనిపించదు. అన్నం తెల్లగా ఉంటుంది, సున్నము తెల్లగానే ఉంటుంది. ఇక నుంచి మీకు అన్నానికి బదులు సున్నం పెడతాను, తినండి. అప్పుడు మీ ప్యాకాట గురించి నేను అర్థం చేసుకుంటాను. రామ్మ మహాలక్ష్మి, రా. నువ్వు కానీరా. నాకు పెళ్లి కుదిరింది. మీకు శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషం మహాలక్ష్మి. ఆంటీ, ఇదిగోండి శుభలేఖ. నా పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వింత ప్రేమగా పిలుస్తుంటే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ఏ వయసుగా ముచ్చట అన్నట్లు సరైన వయసులోనే నీకు పెళ్లి జరుగుతుంది. మా భానుకు కూడా తొందరగా పెళ్లి జరిగిపోతే చాలు. ఇక నాకే కోరిక లేదు. బాధపడొద్దా ఆంటీ, భానుకు కూడా తొందరలోనే పెళ్ళవుతుంది. తన్ను అర్థం చేసుకునే భర్త వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమోనమ్మా, నీ నోటి చల్లవాళ్ళు అలాగే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. తప్పకుండా జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. మరి నేను వెళ్ళరానా? మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఆంటీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు, అంకుల్, భాను అందరూ నా పెళ్లికి రావాలి. పెళ్ళన్నా శుభకార్యాలన్నా మీ అంకుల్ ఒంటికి సరిపడవమ్మా. నేను భాను తప్పకుండా వస్తాం. నువ్వు వెళ్ళిరా. అలాగే. జ్యోతి, ఏంటి పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందా? దయ్యాలు వేదాలు చదవకూడదు. అమ్మా, నానిప్పుడు ఏమన్నాడు నువ్వు అంత మాట అన్నావు? నోరు మీర చవట సన్యాసి. తేలు మనలో కొట్టినక్కర్లేదు. అది కనిపిస్తే చాలు చెప్పుతో కొట్టి చంపేస్తాం. అలాగే
ఆడపిల్లల సొమ్ము తింటూ బతికి అడ్డగాడిదను చెప్పుతో కొట్టిన అది చెప్పుకే అవమానం. అందుకే మాటతో వదిలేస్తాను. షబా నువ్వు కానీరా, ఈ పాటికి ఇంకా 2 రౌండ్లు అయిపోయి ఉండేది. అనవసరంగా టైం వేస్ట్ చేసాం. కానీ వెయ్యి ముక్క. బాబు ఆటో వస్తావయ్యా? ఎక్కడికి వెళ్ళాలి సార్? ఈరోజు సాయంత్రం వరకు నాతో తిరగాలి. నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి. సాయంత్రం 4 గంటల వరకు అయితే పర్వాలేదు, ఆ తర్వాత ఉండలేను సార్. 4 వరకు ఉంటే చాలే. ఎంతేమంటావు? మీటర్ ఎంత చూపిస్తే అంత ఇవ్వండి. తర్వాత గొడవ పెట్టకూడదు. భలే వారు సార్, కూర్చోండి. సరే. గాంధీనగరం పోనీ బాబు. ఇవాళ చాలా షాపులు తిరగాలి. పోనీ అమ్మా. పెద్ద బజార్లో కిరాణా షాపుకు పోను. అబ్బా, ఇవాళ ఎండలు మరీ మండిపోతున్నాయి. నీరసంగా కూడా ఉంది. అందుకే అమ్మాయి వేళకు కాస్త తిని మాత్రలు వేసుకున్నా అని గుర్తు చేస్తుంది. బాబు, ఎక్కడికి పోనిమంటారు సార్? ఏదైనా మంచి హోటల్ ఉంటే కొంచెం ఆపునైనా. అలాగే సార్. శ్రీరామా. సార్, మీరు వెళ్ళి టిఫిన్ చేసి రండి, నేను ఇక్కడే ఉంటాను. బాబు, ఇప్పుడు టైం ఎంత అయింది? 4:15 అయింది సార్. నువ్వు నాతో 4 గంటల వరకే ఉంటానన్నావు, గుర్తుందా? అవును సార్, ఆ సంగతే మర్చిపోయాను. సరేలే, నేను టిఫిన్ చేసి ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపో. మీటర్ ఎంత అయింది చూడు. 190 సార్. ఇదిగో ఉంచుకో. తీసుకోండి. ఉంచుకోమన్నాను కదా. సారీ సార్, తీసుకోండి. ఇంత అమాయకుడివి ఎలా బ్రతుకుతావయ్యా? ఇలా బతికితే చాలు సార్. వాళ్ళే వాడివే. ఇంకా ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే వర్షాలు పడుతున్నాయి. భలే వారు సార్ మీరు. మంచి వాళ్ళకి అందరూ మంచిగానే కనిపిస్తారు. వస్తాను బాబు. మంచిది సార్. ఏం కావాలి సార్? వేడిగా ఏమున్నాయి బాబు? ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ, రవ్వ దోశ, ఆనియన్ రవ్వ దోశ, మసాలా దోశ, చపాతి, పరోటా. ఒక ఉల్లి దోశను కాఫీ తీసుకురా. ఒక ఉల్లి దోశ.
4 దాటిపోయిందే. ఒకసారి అమ్మాయికి ఫోన్ చేస్తే సరే. హలో అమ్మా, నేను మహాలక్ష్మి నాన్నగారినమ్మా. ఒకసారి మా అమ్మాయిని పిలుస్తావా? జస్ట్ హోల్డ్ ఆన్ సార్. హలో మహా, మీ నాన్నగారు ఫోన్. హలో నాన్న. అమ్మా లక్ష్మి, ఆఫీసులో పర్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను నాన్న. సరిగ్గా 4:30కి జ్యువెలరీ షాప్ దగ్గర ఉంటాను, సరేనా? అమ్మా, పట్టు చీరలు కొన్నాను, పెళ్లికి అవసరమైన సామాన్లు కూడా కొన్నాను. సరే, ఆ విషయాలు తర్వాత కానీ ముందు నువ్వు టిఫిన్ తిన్నావా లేదా? ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడే మనం అనుకున్న నగల కొట్టు దగ్గర ఉన్న హోటల్కి వచ్చాను. సర్వర్ టిఫిన్ తేయడానికి వెళ్ళాడు. ఈలోపు నీతో మాట్లాడదామని వచ్చాను. ఏంటి నాన్న, టిఫిన్ తిన్న తర్వాత ఫోన్ చేయొచ్చు కదా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 4:15. ఇంతవరకు టిఫిన్ తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? నువ్వా టైంకి తినవు? బీపీ పెరగమంటే పెరగదా చెప్పు? సరే సరే, నేను టిఫిన్ చేస్తాగా, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను చెప్పు నాన్న. సరే, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు టిఫిన్ తిన్న తర్వాత జ్యువెలరీ షాప్కి వచ్చి అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనమ్మా. సార్ బిల్లు. ఏమైంది సార్? క్యాష్ బ్యాక్ కనపట్లేదయ్యా. సరిగ్గా చూడండి సార్, అక్కడే ఉంటుంది. అదే చూస్తున్నాను, లేదే. నా క్యాష్ బ్యాక్ పోయిందయ్యా. ఈ పెద్ద అయింది క్యాష్ బ్యాక్ కనిపించడం లేదండి సార్. క్యాష్ బ్యాక్ పోయిందా? అవునండి, నా క్యాష్ బ్యాగు ఈ బ్యాగులోనే ఒక దాంట్లో పెట్టి ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు.